నమస్తే న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. అంబేద్కర్ దర్శకుడు, చరిత్రకారుడని ఆంధ్రప్రదేశ్లో రాజ్యాంగాన్ని కూని చేసిన జగన్ అంబేద్కర్ విగ్రహం ప్రారంభానికి యోగ్యుడు కాదని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, కొత్తపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బండారు సత్యానందరావు అన్నారు. జగన్ ప్రజల పాలిట రాక్షసుడని, ప్రజల ప్రాణాలు బలిగొన్న నరరూప రాక్షసుడు, అంబేద్కర్ మీద కపట ప్రేమ చూపాలని ప్రయత్నిస్తున్నారని అన్నారు. దళితుల కోసం అమలు చేయవలసిన ఏ పథకాన్ని కూడా అమలు చేయనటువంటి పరిస్థితి. అంబేద్కర్ విదేశీ విద్యని ఆనాడు చంద్రబాబు నాయుడు గారు పెడితే అది ఈనాడు జగనన్న విదేశీ విద్యగా పేరు మార్చుకున్నాడు తప్ప ఎక్కడ దళిత యువతకి అంబేద్కర్ గారి పేరు మీద విదేశీ విద్య అందిన పరిస్థితి లేదు. జగనన్న విదేశీ విద్య కూడా అటకెక్కింది. అదేవిధంగా బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కానీ, లేదా ఎస్సీ వర్గాలకు అందవలసిన 50,000 పైబడి బ్యాక్లాగ్ పోస్టులు కానీ, లేదా స్వయం ఉపాధి పథకాల కింద ఎస్సీ కార్పొరేషన్ల ద్వారా అందిన 4 లక్షల మందికి ఆనాడు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో స్వయం ఉపాధి పథకాలు రుణాలు అందివ్వడం జరిగింది. ఈనాడు ఎక్కడ ఉన్నాయి ఆ రుణాలు, ఏ మేరకు దళిత వర్గాలకు అందుతూ ఉన్నాయి అనేది ఎక్కడ కానరాని మాట. ఈ విధంగా చూసుకుంటే ప్రతి దాంట్లోనూ కూడా వాళ్ళకి అందించవలసిన ప్రభుత్వ పరంగా అంబేద్కర్ గారి రాజ్యాంగం ప్రకారం హక్కుగా వారికి అందించవలసిన ఏది అందించకపోగా ఈనాడు అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టారని చెప్పుకునే మరి పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి ఎక్కడిది అని నేను ప్రశ్నిస్తూ ఉన్నా. అదీకాక ఎంతమంది మీద ఈనాడు అఘాయిత్యాలు, అన్యాయాలు జరిగాయి. డాక్టర్ సుధాకర్ గారిని మాస్క్ అడగలేదని ఆయన పట్టును పెట్టుకున్నారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి కారులో డిక్కీలేసిన డోర్ డెలివరీ ఇచ్చారు. వరప్రసాద్ని అక్కడ ఇసుక లారీల గురించి ప్రశ్నిస్తే అతను శిరోమండనం చేశారు. అదేవిధంగా మద్యం ధరల గురించి ప్రశ్నిస్తే చిత్తూరు జిల్లాలో ఒక యువకుడిని అక్కడ పొట్టన పెట్టుకున్నారు. అనేక మహిళల మీద అఘాయిత్యాలు జరిగాయి. వారానికి చూసుకుంటే పదుల సంఖ్యలో ఈనాడు ఇక్కడ అఘాయిత్యాలు కానీ, హత్యలు కానీ, దాడులు కానీ దళిత వర్గాల మీద జరుగుతున్నాయంటే మరి ఈ ప్రభుత్వం నా ఎస్సీలు, నా ఎస్టీలు అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ఈనాడు దళిత వర్గాల్ని మోసం చేస్తూ ఉన్నాడు అనేది అర్థమవుతూ ఉంది. గత ప్రభుత్వంలో ఏం జరిగింది, నేడు ప్రభుత్వంలో ఏం జరుగుతూ ఉంది, ఏ విధంగా దళిత వర్గాలకి అన్యాయం జరుగుతూ ఉంది అనేది చెప్తే బాగుంది జగన్మోహన్ రెడ్డి. అవి చెప్పడం మానేసి ఈనాడు ఇంకా దళిత వర్గాలను మభ్య పెడదాం, మోసం చేద్దాం అని చూస్తే నీ ఆటలు సాగో, నీ పప్పులు ఉడకో, నీకు ఇంకా నీ నిజస్వరూపం బయటపడింది. రేపు దళిత వర్గాలు ఏ విధంగా నిన్ను నమ్మి నిన్ను ఆదరించారో, ఏ విధంగా మొన్న ఎన్నికల్లో నిన్ను గెలిపించారో అదే దళిత వర్గాలు రేపు నువ్వు చేసిన మోసానికి, అన్యాయానికి, దుర్మార్గానికి నిన్ను తరిమి కొట్టబోతూ ఉన్నారనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను.